న్యూ బోర్న్ బేబీ జుబ్బా కోసం క్లాత్ వచ్చి అలా 4 ఫోల్డ్లో ఫోల్డ్ చేసుకోండి. లెంత్ వచ్చేసి 13.5, విడ్త్ 6.5 అండ్ షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకోండి. నెక్ వచ్చి 2, ఆర్మ్ హోల్ వచ్చి 3.5 అండ్ చెస్ట్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర పెట్టుకోండి. ఫ్రంట్ డీప్ వచ్చి 2.5, బ్యాక్ డీప్ వచ్చి 2 ఇంచెస్కి పెట్టుకుని అలా కర్వ్ లాగా రౌండ్ షేప్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ కూడా చూపించిన విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు డ్రా చేసుకున్నట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు రెండు సెపరేట్ చేసేసుకుని ఫ్రంట్ పీస్ ఒకటే పెట్టుకుని నెక్ కట్ చేయండి. మెడపట్టి తాళ్ళు కోసం క్రాస్ పట్టి కట్ చేసుకోండి. 1.5 విడ్త్ ఉండాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. క్రాస్ పట్టీని మెడకి టైట్గా లాక్కుండా స్మూత్గా ఇలా చూపించినట్టుగా కుట్టండి. కుట్టిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. కుట్టు మీద పడకుండా కటింగ్ అనేది కట్ చేసుకుని ఇప్పుడు తిరగేసేసుకోవాలన్నమాట. దాన్ని చూపించినట్టుగా అలా ఫోల్డ్ చేసుకుని కుట్టేశారంటే ఫ్రంట్ ఒక పట్టీలాగా వచ్చేలా కుడుతున్నాను. అది చూడడానికి బాగుంటుంది. కావాలంటే మనకి వెనక్కి తిప్పేసుకోవచ్చు. మనం బ్లౌజులకి ఎలా అయితే తిప్పేసుకుంటామో అలా తిప్పేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ పట్టీలా వేస్తే బాగుంటుందని ఫ్రంట్కి పట్టీలాగా వచ్చేలా వేస్తున్నాను. చూసారా, నీట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్స్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. అది తాళ్ళు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎక్కువ క్లాత్ ఉంటే, అందుకని ట్రిమ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు సేమ్ క్రాస్ బయస్ లాంగ్ స్ట్రిప్ తీసుకుని మనకు తాళ్ళకు కూడా రావాలి కదా, అందుకు లాంగ్ స్ట్రిప్ తీసుకుని సేమ్ నెక్ అయితే ఎలా కుడుతున్నామో ఇది కూడా సేమ్ అలాగే కుడుతున్నాము. కుట్టి నేనైతే చివరి వరకు కుట్టేస్తున్నాను. ఫోల్డింగ్కి ఈజీ అవుతుందని ఒక పాదంకి వచ్చిన కుట్టేసి సేమ్ నెక్కి అయితే ఎలా ఫోల్డ్ చేసామో ఫ్రంట్ వైపుకి అలా పట్టీలాగానే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇలా చివరి వరకు కుట్టేస్తే ఇలా తాళ్ళలాగా వచ్చేస్తుంది. తాళ్ళు కనీసం ఒక 9 to 10 ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటే ఫ్రీగా కట్టుకోవడానికి ఉంటుంది. చూపించినట్టుగా ఇలాగా తాళ్ళు అనేవి స్టిచ్ చేసేయండి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కుట్టామో క్రాస్ పీస్ తీసుకుని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. బ్యాక్ సైడ్ నుంచి క్రాస్ పీస్ తీసుకుని దాన్ని ఫ్రంట్ వైపుకి తిప్పేస్తాము. అప్పుడు అది పట్టీలాగా ఫ్రంట్కి పట్టీలాగా వస్తుంది. చూపించిన విధంగా కట్ చేసుకుని అప్పుడు ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. కట్ చేసుకోకపోతే ఫ్రీగా తిరగదు. నెక్ చుట్టూరు చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుని చూపించిన విధంగా తిప్పి ఒక స్ట్రిప్ లాగా కుడుతున్నాను. సేమ్ ఫ్రంట్ వైపు ఎలాగైతే కుట్టామో అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఫ్రంట్కి కట్ చేస్తాం కదా, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా కట్ చేసేసాను. లాంగ్ స్ట్రిప్ తీసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇది తాళ్ళు అనేవి స్టిచ్ చేసాం అన్నమాట. సేమ్ ఫ్రంట్ అయితే ఎలా చూపించానో సేమ్ అలాగే కుడుతున్నాను. ఇది జుబ్బా కుట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి. మన దగ్గర ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు. మన దగ్గర ఉన్న మినిమల్ క్లాత్తోనే మనం ఈ జుబ్బా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా కిందన ఒక చిన్న 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ వేస్తున్నాను. రెండిట్లకి ఫ్రంట్ పార్ట్కి ఇంకా బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు 2 పార్ట్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒక దగ్గర పెట్టుకుని కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అంతా కుట్టేస్తున్నాను. అది పూర్తిగా కుట్టుకోలేదండి. చివరిన ఒక 2.5 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి అప్పుడు కుడుతున్నాను. కింద ఇలాగా మీరు చూసినట్టయితే మనం పంజాబీ డ్రెస్సులకి ఎలాగైతే వేసుకుంటామో సైడ్స్న ఫోల్డ్ చేసి
అలా వేస్తున్నాను. కొంచెం పట్టినట్టు ఉండకుండా నడుము దగ్గర ఫ్రీగా ఉంటుందని. అలాగే బోత్ సైడ్స్ చూపించిన విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా జుబ్బా కుట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి. నెక్ అండ్ షోల్డర్ ఎంత పెట్టాలో తెలిస్తే సరిపోతుంది. కటింగ్ చేసేస్తే 10 నిమిషాల్లో మనం ఈ జుబ్బా అనేది స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలాగా చిన్నపిల్లలకి మనమే ఈజీగా ఇంట్లోనే తక్కువ క్లాత్తో మన ఇంట్లో కాటన్ క్లాత్స్ ఉంటాయి కదండి, అలాగా అదే క్లాత్ యూజ్ చేసి మనమైతే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తాళ్ళు చివరన ఇలా చిన్నగా లట్కన్స్ అయితే వేస్తున్నాను. అవి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే, ఊడిపోకుండా. కొంచెం డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. అలాగే నేను 4 వస్తాయి కదా, ఫ్రంట్ టు బ్యాక్ టు 4 ఇట్లకి కూడా నేను చూపించిన విధంగా అయితే వేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.